అందరికీ నమస్తే అండి. అప్పుడప్పుడు మా పేరు నాని చాలా విచిత్రంగా మాట్లాడతాడండి. చాలా తెలివిగా మాట్లాడానని చెప్పేసి అనుకుంటాడు కానీ చాలా తింగరగా మాట్లాడతాడు. తింగరగా ఎందుకు మాట్లాడతాడని చెప్పేసి అంటున్నానంటే, ఈరోజు పేరు నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి దాదాపు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6,30,000 మందికి ఉపాధి కల్పించారని చెప్పేసి అని ఆయన ఆధారాలతో సహా అసెంబ్లీలో మాట్లాడితే, దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వడానికి పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి ఆ 6,00,000 మందికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, వారి ఊరు పేర్లు, వారి అడ్రస్, వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి గారి పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అంట ఆన్లైన్లో పెట్టేయాలంట. లేదంటే ఆ 6,00,000 మందిని తీసుకొచ్చి విశాఖపట్నం ఆ బీచ్ ఒడ్డుని కావచ్చు, లేదంటే బందర్లో బీచ్ ఒడ్డుని కాబట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టేసి వాళ్ళందరితోటి కూడా ఒక ఫోటో దిగాలంట. అసలు నీకు బుర్ర ఉందనాలా లేదనాలా? నువ్వు ఈ లేకి తెలివితేటలతో నువ్వు రాష్ట్రానికి మంత్రిగా ఎలా పనిచేసావు మాకు అర్థం కావట్లా. నిజంగా ఒకసారి పేరు నాని ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఉద్యోగాలు 6,28,327 6,28,327 ఉద్యోగాలు 20 మాసాల్లో ఇప్పటికే ఇచ్చేసాం. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు క్రాస్ అయిపోతాం మేము రాబోయే 3 ఏళ్లలోన మిగతా రోజుల్లో అని చెప్తున్నారు. తమాషా చూడండి. ఫిబ్రవరి 13వ తారీఖున ప్రశ్నోత్తరాల్లో రాతపూర్వకమైన సమాధానం ఇచ్చారు. ఏమని? 20 మాసాల్లో 5,72,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. 572 ఏమో అసెంబ్లీలో డిపార్ట్మెంట్ చెబుతుంది. ఉద్యోగ కల్పన మేము 5,72,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చిగా ఏం చెప్తాడు? 6,28,327 అంటారు. నేను ఒకటే నారా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. మీరు ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పరీక్ష పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు పరుగుళ్ళు ఒంగుళ్ళు దూకుళ్ళు అన్ని చేసేసి కోర్టు తీర్పు వల్ల, హైకోర్టు తీర్పు వల్ల దాన్ని రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ని ఆ నియామకం కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తర్వాత మీరు రిక్రూట్ చేసి ఆర్డర్లు ఇచ్చారు కదా. ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఏం చేశారు? మొత్తం మీరు ఎన్ని వేల మందిని అయితే పోలీస్ కానిస్టేబుల్స్కి ఆర్డర్ ఇస్తున్నారో అందరినీ ఒక దొడ్లోకి పిలిచి మీరు, పవన్ కళ్యాణ్ గారు, మీ అబ్బాయి గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కలిసి ఒక డ్రామా యాక్షన్ చేశారు కదా, ఒక షో ఆఫ్ చేశారు కదా. సరే చెప్పు. అలాగే టీచర్లకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ జగన్ గారు ఇచ్చింది రద్దు చేసి మళ్ళీ ఎప్పుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్? ఎప్పుడండి? ఏ సంవత్సరంలో ఇచ్చాడు? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఎప్పుడైనా చెప్పగలుగుతారా? అది కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వేస్తున్నాడు. ఇంక ఎన్ని వాళ్ళు పిచ్చోళ్ళు అయితే ఇంకెన్న చెప్పుకొస్తారా? సరే చెప్తాడు చూడండి ఏమని మాట్లాడుతున్నాడా. టెట్ అయిపోయింది దాన్ని మళ్ళీ టెట్ రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ టెట్ పెట్టి రిక్రూట్ చేసామన్నారు కదా. ఆ టీచర్లందరికీ అమరావతి దొడ్లోకి పిలిచి మొత్తం అందరికీ కూడా జనాలకు చూపించారు కదా. ఈ 6,28,327 మందిని 6,28,327 మందికి ఇచ్చామని చెప్తున్నారు కదా. వీళ్ళందరినీ విశాఖపట్నం సముద్రం ఒడ్డునో, లేకపోతే దూరం ఎందుకులంటే బందర్ సముద్రం ఒడ్డునో ఈ 6 లక్షల చిల్లర మందిని నుంచోబెట్టి ఫోటో దిగండి. అబ్బో, దిగలేరా? లేదు పేరు నాని దిగుతారు. పేరు నాని ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, అది ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు. సరే ఇప్పుడు మీరు ఏదైతే షో అని చెప్పేసి చెప్పుకొచ్చావో కానిస్టేబుల్ అలాగే టీచర్ పోస్టులు, అవి ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి సరే పిలిచారు, లేదంటే వాళ్ళ చేతికి పట్టాలు చేయడమో ఇంకోటో చేసుకెళ్లారు. సరే మీరు ఏదో దాని మీద ఎడుతున్నారు, ఏడ్చేది తప్పేం కాదు, ఏడవండి. ఇంకొకటి ప్రైవేట్ రంగంలో వచ్చిన ఆ ఉద్యోగాలు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ పనులు చేసుకోవడం మానేసి నీ కోసం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పావని చెప్పేసి అని రాజకీయ నాయకులు పిలవంగానే పళ్ళు మానేసుకొని సెలవులు పెట్టేసి విశాఖపట్నం బీచ్ ఒడ్డుకి లేదంటే బందర్కి వచ్చేస్తారా? 6 లక్షల మందిని గేజారు చేయడం అంటే మాటలా? ఏ పేరు నాని? కనీసం నీకు ఆ మాత్రం బుర్రలేదా? సరే ఇప్పుడు మీరు ఏదో షో ఆఫ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నావు కదా, మరి ఆ మాత్రం దానికి చిన్న లాజిక్ అంతే. నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు.
ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు సింపుల్గా అమలు చేస్తున్నారు. పెద్ద పెద్ద సభలు, ఇది జగన్మోహన్ రెడ్డి లాగా పెద్ద పెద్ద సభలు పెట్టి లక్షలాది మందిని జనాన్ని తీసుకొచ్చి జన సమీకరణ చేసి హంగు ఆర్భాటాలతో మనకి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాగా భజన చేయించుకొని ఆ విధంగా చేయట్లేదు కదా. చేస్తున్నారా? మరి గతంలో మీరు ఎందుకు చేశారు? గతంలో మీరు కూడా 5 లక్షల మందికో 4 లక్షల మందికో మేము ఉపాధి కల్పించేసామని చెప్పుకొచ్చారు కదా. మరి మీరు ఎందుకు ఫోటో దిగలేదు? వాళ్ళందరినీ విశాఖపట్నం బీచ్కో లేదంటే బందర్ బీచ్కో తీసుకొచ్చి మీరెందుకు ఫోటో దిగలేదు? ప్రభుత్వం దగ్గర కొన్ని లెక్కలు ఉంటాయి. కంపెనీలు ఇచ్చిన డేటా ఆధారంగా కావచ్చు, ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ఆధారంగా కావచ్చు, ప్రభుత్వం దగ్గర కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ఆధారంగానే చెప్తారు. ఏ ప్రభుత్వం అయినా సరే అది జరిగే ప్రాసెస్ అది. అలాగని చెప్పేసి అని ప్రైవేట్ రంగంలో ఉపాధి కలిగిన ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఏదైనా కావచ్చు, వాళ్ళంతా కూడా మీకోసం పనులు మానేసుకొని పేరు నాని చెప్పాడనో లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో సెలవులు పెట్టేసి విశాఖపట్నానికని అందరికీ వచ్చేస్తారా ఫోటోలు దిగడానికి? నీకన్నా బుర్రను మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? ఏం లాజికల్ మాట్లాడతావు? పిచ్చి పిచ్చి లాజికల్. కాకపోతే అసలు నువ్వు మంత్రిగా ఎలా చేసావు మాకు అర్థం కావట్లే పేరు నాని. ఇలాంటి లాజికల్ కూడా తెలియకపోతే ఎలా నీకు? మనుషులు లేదు ఇవన్నీ వద్దండి, నీకు నాకు తగ్గుఎందుకు? ఏ కంపెనీలో ఏ మనిషికి ఏ ఉద్యోగం, అదేంటి అటెండరా, గుమస్తానా, టెక్నికల్ పర్సనా, స్కిల్డ్ పర్సనా, వాచ్మెన్నా, సెక్యూరిటీ గార్డా, పుడిసే ఉద్యోగమా, ఏ ఉద్యోగం, అది పేరు, అతని పేరేంటి, ఏ కంపెనీ, ఏ ఊర్లో ఉంది, వాళ్ళు ఇష్టం 6 లక్షల చిల్లర ఆన్లైన్లో పడేయండి, ప్రపంచానికి పడేయండి, పేరు ఊరుతో సహా మొత్తం ఫోన్ నెంబర్తో సహా పడేయండి. అలా పెట్టకూడదురా మైదానం. అలాగా వ్యక్తిగతానికి అంటే వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని మన ఫోన్ నెంబర్లో, మన ఊరు పేరు, ఆధార్ కార్డు నెంబర్లో, పాన్ కార్డు నెంబర్లో ఆన్లైన్లో పడేస్తారా? అలా ఎలా పడేస్తారండి ఆన్లైన్లో? నీకు ఆ మాత్రం తెలీదా? ఆన్లైన్లో పెట్టేస్తారా? ప్రభుత్వానికి కంపెనీలు ఇచ్చిన డేటా కూడా, అంటే కంపెనీలు ఏవైతే డేటా ఇస్తారో మేము ఇంతమందిని రిక్రూట్మెంట్ చేసుకున్నామని చెప్పేసి అని వాళ్ళు కూడా మేము ఇంతమందిని తీసుకున్నామని చెప్తారు. కానీ వాళ్ళ ఊరు నెంబర్లో, ఫోన్ నెంబర్లో అన్నీ జతపరిచి నీకు లిస్ట్ ఇచ్చి మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి అని చెప్పేసి అని అంటారా? సరే ఎక్కడున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? పబ్లిక్ డొమైన్లో పెట్టడం ఏంటి, ఆన్లైన్లో పెట్టడం ఏంటి? ఆన్లైన్లో ఎలా పెడతారండి? ఆన్లైన్లో పెట్టేస్తారా? ఆన్లైన్లో పెట్టేస్తే మీరు ఫోన్ చేసి బెదిరించేస్తారా? సరే బుర్రను మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? ఏం లాజిక్లు ఇవి? ఇలాంటి వ్యక్తులు మమ్మల్ని 5 ఏళ్ళు పరిపాలించారంటే నిజంగా మాకు సిగ్గేస్తుంది పేరునని. నిజంగా సిగ్గేస్తుంది మాకు. కాస్త బుర్రవాడు తలా తోక లేకుండా అడ్డగోలుగా వాదిస్తానంటే అట్టగా మాట్లాడు. ఇంకా అద్భుతమైన జ్ఞానగులుకులు ఉంటాయి. పడేసే సత్తా వాడి దేవుడు, నేటివ్ ఆఫ్ ఎక్కడ, అతని పేరేంటి, అతనికి ఏం ఉద్యోగం ఇచ్చారు, ఏ ఊర్లో ఏ కంపెనీలో ఇచ్చారు, అతని ఫోన్ నెంబర్ ఏంటి, ఓకే డేటా అప్లోడ్ చేయండి. రెడీ చేద్దాం. నువ్వు చెప్పినట్టుగానే అలాగే చేద్దాం. జగన్మోహన్ రెడ్డి వచ్చి అసెంబ్లీలో అడగమను. నువ్వు అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వచ్చి మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు, మీరు చెప్పుకొస్తున్న 6,28,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తులు ఎవరికి వచ్చినాయి, ఆ ఊరి పేరేంటి, అతని పేరేంటి, తల్లిదండ్రుల పేరేంటి, తాత ముత్తాతల పేర్లు ఏంటి, వాళ్ళ ఏ కులం, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టేస్తారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను. అవన్నీ జరిగే అవ్వరాలు కాదు. ఎందుకు నీ పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే మన బతుక్కి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి మేము 2,30,000 మందికి ఉపాధి కల్పించేసామని చెప్పుకునే బతుకులు మనయ్యే. మన ఉద్యోగాల గురించి మనం మాట్లాడాలి. రైట్ సిద్ధమంటున్నాగా. నువ్వు చెప్పినట్టుగా పడేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఒక్కరోజు కూర్చోమనండి. ఒకే ఒక్కరోజు, ఎక్కువ వద్దు. 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు వద్దు. దాదాపు 10 రోజులు పైబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకా జరుగుతాయి అనుకుంటా. రేపు బుధవారం వరకు జరుగుతాయి అనుకుంటా. తెలియదు సరే, నాకు అంత ఐడియా లేదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను. ప్రభుత్వం ఇచ్చింది డేటా. ఎల్డా భయమా జగన్మోహన్ రెడ్డికి? అది అవ్వదు కదా, ఎలా లేడు కదా. మరి మీరు ఎందుకండి ఇక్కడికి వచ్చి అప్పాబాయ్ కొరలు చెప్పడం?
మీ హయాంలో ఎంతమంది కల్పించారు ఉపాధి? అందరు ఫోన్ నెంబర్లు, అందరు ఆధార్ కార్డులు, అందరు ఊరి పేర్లు, ఇంటి పేర్లు, వాళ్ళ పేర్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయా? డేటా చెప్పగలుగుతావు నువ్వు? లాజిక్ లేకుండా మాట్లాడితే ఎట్టా పేరునని? నువ్వు రాజకీయ నాయకుడిగా ఎలా చెల్లమని అవుతున్నావో మాకు ఇవాళ కూడా అర్థం కాదు. అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. నువ్వు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, అసలు మీరు లాజిక్గా మనం తెలివితేటలుగా మాట్లాడతాం అనుకుంటారు కానీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. టెక్నాలజీ మారింది. పేరుని నాని మాట్లాడింది నిజమా కాదా అని చెప్పేసి మన గూగుల్లో కొట్టి చూసినా లేదంటే ఏ అని అడిగినా కానీ చెప్పొద్దు. వీడికి పూర్తిగా బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు వీడి. అసలు పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టడం ఏంటి? వీడికి అసలు బుర్ర లేదు. వీడు ఎవడని అడుగుతారు. బుర్ర ఉందా? అలాగే ఏదన్నా మాట్లాడుతున్నా నన్ను అలా అన్నారు, నన్ను ఎలా అన్నారని చెప్పేసి ఎడుతావు. ఈ అప్పాబాయి కౌరులు చెప్పడం మానే కొద్దిగా. అసెంబ్లీకి వెళ్ళమంటే గజగజలు ఆడిపోతారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి తూట్లు ఎగిరిపోతాయి అంతే. మాటలు కోటలు దాటేస్తాయి. చేసి పని ఉండదు. అసెంబ్లీకి వెళ్ళి అడగండి ప్రభుత్వం ఏం తప్పు చేసింది, ఎంతమందికి ఉపాధి కల్పించింది. కల్తీ వ్యవహారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో చేసిన అవినీతి గురించి ఏదైతే మాట్లాడుతున్నారో వీటన్నిటికీ కూడా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. మీరు వెళ్ళి అడగాలి కదా అసెంబ్లీలో. మీ నాయకుడికి భయం. మీ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళాడు, రాలేడు. పంపించగలుగుతారా మీరు? నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతావు కదా పేరునని. జగన్మోహన్ రెడ్డిని మీరంతా కలిసి ఈ ముద్ర బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఈ ముద్ర మాటలు మాట్లాడే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి పంపించగలుగుతారా? పంపించండి. ఒకరోజు కూర్చోమనండి. మీరు ఎలివేషన్ ఇచ్చేస్తారు కదా పులిబిడ్డ అని చెప్పేసి అని. పులిబిడ్డ వరకు వద్దు. కనీసం అసెంబ్లీలో ఒకరోజు కూర్చొని ఇప్పుడు మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారో అనర్గరంగా గంటలు మాట్లాడేస్తున్నారో అందులో ఇప్పుడు నువ్వు చెప్పుకొచ్చిన కొన్ని పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అడగమనండి అసెంబ్లీలో. ప్రభుత్వం సమాధానం చెప్పొద్ది. మనకు అది చేత కాదు. మన నాయకుల చేత 4 బూతులు మాట్లాడించమంటే మాట్లాడించేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంతే, అదొకటి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేత చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, నారా లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు బూతులు తిట్టచ్చమంటే బ్రహ్మాండంగా తిట్టిస్తాడు. సబ్జెక్ట్ పరంగా మీరు ఏ రోజు మాట్లాడారని చెప్పేసి అని. గతంలో ఉపాధి లేదంటే పరిశ్రమలు అని చెప్పేసి మాట్లాడితే పరిశ్రమలు ఎందుకు మనకి? మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, మేము ఆర్థిక భద్రత కల్పిస్తున్నాం కదా, వ్యక్తుల యొక్క తలసరి ఆదాయాన్ని మేము పెంచేస్తున్నాం, ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం. మేము ఇలా చూసుకోవాలి, మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారంట అని చెప్పేసి అని. కంపెనీలు కట్టి ఇంకెందుకు? మేము ఇచ్చే సంక్షేమ పథకాలతో స్వతహాగా సొంతంగా వ్యాపారాలు పెట్టేస్తున్నారు, బిజినెస్లు పెట్టేస్తున్నారు, పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఇది సంవత్సరానికి వెళ్ళి ఇచ్చే 15,000 రూపాయల కంట రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పెద్ద పెద్ద కిరాణా షాపులు, జనరల్ స్టోర్లు, పెద్ద పెద్ద వ్యాపారాలు కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో వ్యాపారాలు చేస్తుంటే ఇంకెందుకంటే ఉపాధి అని చెప్పేసి మాట్లాడారా? ఉన్న పరిశ్రమలు తరిమేశారు. అసలు మీకు గట్టిగా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. గత 5 ఏళ్లలో మీరు పీకి పొడిచింది ఏముందండి? లేదు కదా. ఇవాళ ప్రభుత్వం పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తే ఈ పోటుగాడికి బొకడాగాడికి వచ్చి పడేయి. ఏంది పడేసేది? ఏం పడేయాలి నీ ముఖం మీద? చిన్నపిల్లలు ఇప్పేసిన డైపర్ ప్యాకెట్ పడేయాలి నీ ముఖం మీద. ఒకటే ఇసిరి కొట్టాలి నన్ను అడిగితే కనుక. తాడు బొంగరం లేని ప్రతి ఒక్కడు వచ్చి పడేయి. ఫస్ట్ మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు? మీ హయాంలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు? మీరు పడేయండి. మీరు ఆధారాలతో పడేయండి. మాకేం పడేయద్దు. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ వింటారో చూస్తారో. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనం కింద ఉంటుంది. ఓహో, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించి ఇక ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాడంటారా అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మీరు వెళ్ళి పడేయండి అసెంబ్లీకి వెళ్ళి. ఇదిగో మేము ఇంతమందికి ఇచ్చామని చెప్పేసి ఊరి పేరు అన్ని పేర్లు మీ దగ్గర ఉంటుందేమో కదా, మీరు గతంలో సేకరించే ఉంటారు. ఈ సమాచారాన్ని అంతా, ఈ డేటాని అంతా మీరు తీసుకోకుండా ఉండరు. మన వాలంటీర్లను పెట్టాము, అన్నీ చేసుకుంటూ వచ్చాం కదా, మీరు పడేయండి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి. ఇదిగోనయా మేము గతంలో 5 ఏళ్ళు పరిపాలించాం, 5 ఏళ్లలో మేము 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. 5 లక్షల మంది ఊరు పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఆధార్ నెంబర్లు, వాళ్ళ పాన్ కార్డు నెంబర్లు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ కూడా పేరునని నువ్వు వెళ్ళి పడే బ్యాంకులో అక్కడ అసెంబ్లీలో ఇచ్చేయి. నువ్వు పడేసి అప్పుడు అడగాల.
అడగలుగుతావా? పడేయగలుగుతావా నువ్వు? పనికి మాలిన మాటలు మాట్లాడమంటే ఇలాంటి మాటలు నేను బోల్డ్ మాట్లాడతా. ఇవన్నీ పొలం గట్టి మీద మాట్లాడుకునే మాటలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. ఊర్లలో అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా, నేను చేసే పని ఏం లేదు, ఆడు ఎలా అంటారా, ఇడు ఎలా అంటారా, అదంటారా ఇదంటారా అని చెప్పేసి ఏతులు మాట్లాడుకుంటా అంటారు కదా. నువ్వు దానికి పని చేస్తావు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడానికి నువ్వు పనికిరావు. నువ్వు ఏదో తాగుబోతోళ్ళు ఎదురు కూర్చొని మాట్లాడుకున్నట్టు పనికి మన లాజిక్లు అడ్డగోలు వాదన అంతా కూడా. అడ్డగోలు వాదన అంటారు. అడ్డగోలుగా వాదించే వాడితో ఎవడో కూడా సరిగా మాట్లాడలేడు. అది యతమతంగా అంటారు అన్ని. ఎవడైనా సరే ప్రతి ఊరికి ఒకరో ఇద్దరు ఉంటారు అలాంటి వాళ్ళు. ఇరకతరకాలుగా వాదిస్తూ ఉంటారు. ఏది మాట్లాడినా అడ్డగోలుగా వాదిస్తూ ఉంటారు. నువ్వు ఆ కోవకు చెందినోడు. నువ్వు పూర్తిగా సబ్జెక్టు ఉండదు, అలాగని చెప్పేసి తెలియకుండా కూడా ఉండదు. సగం తెలుసు సగం తెలియదు. వెనకటికో సామెతం చూడండి, పూర్తిగా తెలిసినోడికి చెప్పొచ్చు, ఏమీ తెలియనోడికి చెప్పొచ్చు. సగం తెలిసి తెలియనోడికి చెప్పలేం ఏది కూడా. అడికన్నీ సగం సగమే తెలుస్తాయి, అడికన్నీ తెలుసు అని చెప్పేసి ఫీల్ అయిపోతాడు. ఈ పేరు నాని కూడా ఆ కోవకు చెందినోడే. కాబట్టి ఏంటంటే ఆ డేటాలో ఫోన్ నెంబర్లు గట్రా అలా పడేయరమ్మా. అలా పడేస్తాను కుదరదు. అలా పడేయి. ఈ మాటలు వద్దు, ఇంకా అవి మానేస్తే బాగుంటుంది. మీకు ఏదైనా కావాలనుకుంటే, ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా సమాధానం కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు, ఓడిపోలేదు. గెలిచిన 11 మందిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒకడు. అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు. ఏడుతున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టినందుకు అంత మంచి అవకాశం పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రం మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూస్తారని తెలుసు కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అయిపోతా. అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా పేరునని? అదైనా తెలుసా? సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతున్నావు కాబట్టి చెప్తున్నా. అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం అంటే గతంలో మీరు పరిపాలించారు కాబట్టి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష హోదా లేదు మీకు మీరే ప్రతిపక్షం అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో మీరు ఉండాలి, వెళ్ళాలి. ప్రజా సమస్యల గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీ నిర్వహించేది అందుకు. ఇదిగో మేము పలానా పని చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే ప్రతిపక్షం అంటే మీకు హోదా లేదు కానీ మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా. మీరు ప్రజా సమస్యలు ఎత్తి చూపించి మీరు ఏం చేశారని చెప్పే ప్రయత్నం చేయాలి. అవన్నీ మానేసి ఇలా అడ్డగోలుగా పోతే దానికి ఎవడు సమాధానాలు చెప్పడు, గుర్తుపెట్టుకో.